యెహోషాపాతు నిలువబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధాలంకరములు ధరించి సైన్యం ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకును వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా, యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సెయ్యూరు మన్యవాసుల మీదను మాటుగాంటను పెట్టెను గనుక వారు హతులైరి. ప్రైజ్ ద లార్డ్. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనము నుంచి 22వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 24th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశం మన పిల్లలందరికీ కృపాక్షేమను సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, యెహోషాపాతు మీదకి 3 పేట్ల శత్రువులు వచ్చి 3 దారులు చుట్టేశారు. అమ్మోనీయులు, మోయాబీయులు, సెయ్యూరు మన్యవాసులు. ఎప్పుడైతే యెహోషాపాతు తగ్గించుకుని దేవుని తట్టు చూసి మొరపెట్టాడో, దేవుని నుంచి రిజల్ట్ వచ్చింది. మీరు భయపడొద్దు, దేవుని స్తుతించుకుంటే దానికి వెళ్ళమని ఈ విషయాన్ని యెహోషాపాతు ప్రజలతో హెచ్చరిక చేశాడు. మీరు మీ దేవుణ్ణి నమ్ముకోండి, స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, కృతార్థులు అవుతారని చెప్పి వారందరినీ కూడా గాయకులు పంక్తులు తీర్చి పరిశుద్ధాలంకరణ ధరించుకొని యెహోవాను స్తుతించమని వాళ్ళు చెప్పతే, వారు యెహోవా కృప నిరంతరం ఉండని స్తుతించి స్తోత్రం చేశారండి. అంతే. ఎప్పుడైతే వాడు పాడటాన్ని స్తుతించడం మొదలుపెట్టారో, దేవుడు యుద్ధం చేశాడు. ఆ 3 దండుల మీద, 3 దేశస్తుల మీద యుద్ధం చేస్తే వాళ్ళందరూ కూడా వారిలో వారే పొడుచుకుని చచ్చిపోయారు. వీళ్ళు వెళ్ళి వారిని చూడగా వారి శవాలు నేల మీద పడిని, ఒకడొకడు తప్పించుకోలేరు. యెహోషాపాతు తన జనులు వెళ్ళి వారి వస్తువులు దోచుకోవడం దగ్గర రాగా వారి శవుల యొద్ద విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు కనపడినాయి ఏంటండి 27వ వచనంలో. అంతే. వారు తమకు ఇష్టమైనంత తీసుకుని, పోగలినంతకంటే ఎక్కువగా ఒలుచుకొని, కొల్ల సొమ్ము అతి విస్తారమైనదన దాన్ని కూర్చుకోవడానికి 3 రోజులు పట్టిందంట. ప్రైజ్ జీసస్. ఇక్కడ చూడండి, దేవుని కృప నిరంతరం ఉండని ఎప్పుడైతే వాళ్ళు పాటలు పాడి స్తుతించి ఆర్భాటం చేసి గణపరిచారో, దేవుడు యుద్ధం చేశాడు. శత్రువులే లేకోకుండా, ఒక్కడు కూడా మిగలుకోకుండా, వీళ్ళు యుద్ధం చేయకుండా వాళ్ళు పొడి చచ్చిపోయారు. వారి యుద్ధ ప్రశస్తమైన నగలు, బాబా విస్తారమైన ధ్యానం, శవాల దగ్గర ధనం పడిందంట. వీళ్ళు 3 రోజులు పట్టిన వాళ్ళు దోసుకోవడానికి. ఫ్రెండ్స్, దేవుని కృప గురించి ధ్యానించి ప్రార్థిస్తే, స్తుతిస్తే ఎంత దీవెన విడుదలైంది. కృపలో ఎంత ఆశీర్వాదం ఉంది. అర్థమైందా? వీళ్ళు చేయాల్సిన యుద్ధం దేవుడు చేశాడు. వీళ్ళకి సమృద్ధి దొరికింది. గొప్ప కార్యం దేవుడు చేశాడు. నీ పట్ల, నా పట్ల కూడా. కృప గురించి పాడు, కృపను గురించి అడుగు. కృప దేవునికి తీర్చాడా? ఇంతే దీవెన. దూపు సొమ్ము దొరికినట్టుగా దేవుడు ఇస్తాడు. శత్రువుల మీద విజయాన్ని ఇస్తాడు. నీ శత్రువుల మీద దేవుడు విజయాన్ని ఇచ్చునుగాక. నీకు దూపు సొమ్మునిచ్చునుగాక. అద్భుత కార్యాలు జరుగునుగాక. నువ్వు నష్టపోయిన దానికంటే లాభం 10ంతలు వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకడ ఎవరి ప్రార్థనకి వేసిన ప్రతి ఒక్క బిడ్డ దర్శించి నీ కృప గురించి ఆలోచించి నీ కృప పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. కృప ద్వారా ఎంత దీవెన అయ్యా. నీ కృప గురించి ధ్యానిస్తే యెహోషాపాతు ప్రజలకు ఎంత దీవెన. 3 రోజులు దోసుకునేంత విస్తారమైన ధనం ఇచ్చి అలాంటి దీవెన మాపై కుమరించి కృపను చూపించి గొప్ప కార్యాలు చేయి. ఎవరి వ్యాధిగ్రస్తు వారు స్వస్థపరచండి. యేసు ప్రతి వ్యాధిని గద్దిస్తున్న మీరు గద్దించి విడుదల స్వస్థపరచండి. ఎవరు బలహీన బలపరచండి. ఎవరు జాబ్స్ ఇవ్వండి. ఎవరు రైక్స్ ఇవ్వండి. నీ కృప ద్వారా రైక్స్ ఇవ్వండి. నీ కృప ద్వారా బిజినెస్, నీ కృప ద్వారా సముద్రం, నీ కృప ద్వారా అప్పులు ఇచ్చే భాగ్యం, నీ కృప ద్వారా సొంత గృహాలు ఇవ్వండి. నీ కృప ద్వారా పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి, గర్భఫలం పొందాలి, దీవెన పొందాలి. నీ కృప ద్వారా ఆశ్చర్యకాలు విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. నీ కృప ద్వారా విద్యార్థులు ఫ్రీ సీట్స్ ఇవ్వండి, ఫీజులు కట్టుకోవడానికి మనీ ఇవ్వండి, దరిద్రం చూడిపించండి, ఐశ్వర్యంతా ఇచ్చండి. ప్రతి ఒక్కరు అవసరాలు చేయండి. ప్రామిస్ ల్యాండ్ విషయంలో కూడా నీ కృప ద్వారా శత్రుల మీద విజయాన్ని ఇచ్చి మాకు దీవెన ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, గొప్ప కార్యాలు చేయండి. ఆ బ్లిస్లో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ వాటిని కూడా కృప తెరవండి. వ్యతిరేకంగా కొట్టిపోయి నీ కృప ద్వారా ఈ కార్యాలను జరిగించి మహిమ తీర్చుకోండి. ఈ రోజంతా గొప్ప ఆశీర్వాదం, దీవెని సమాధానం ఇవ్వండి. బర్త్డే, వెడ్డింగ్ యాజమెంట్ దీవించి దీర్ఘాయుష్ కొరపై సమాధించి నడిపించేయమని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆయన కృప ద్వారా గొప్ప కార్యాలు చూడబోతున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.